ఈయనకు పర్మిషన్ లేకుండా క్రేన్ ఎవరు తెప్పిస్తున్నారు? పర్మిషన్ లేకుండా ఇంత ట్రాఫిక్ చేయి ఎందుకు పెడుతున్నా? నా మీద చేయి పెడుతున్నా. నువ్వు అక్కడ కాంగ్రెస్ పోస్టరు ఇల్లీగల్ గా పర్మిషన్ లేకుండా అర్ధరాత్రి పెట్టిస్తున్నావు. కేబీఆర్ పార్క్ లో ఇంత ట్రాఫిక్ చేస్తున్నాను. కేబీఆర్ పార్క్ లో ఇంత ట్రాఫిక్ చేస్తున్నాను. And this is what you guys are doing without permission. You are creating so much traffic. This person has got an illegal crane without any permission, and this is the traffic these goons are doing in Hyderabad. And this is the poster they want to keep. నడి రోడ్ మీద, మెయిన్ రోడ్ మీద అంత ట్రాఫిక్ జామ్ చేసుకుంటా నీకు నచ్చిన పోస్టర్ పెట్టుకుంటా. నీకెందుకు? నీకేం అవసరం? నీకు అవసరం ఏముందని మాట్లాడుతున్నాం రా. ఇది గవర్నమెంట్ పన లేకుంటే పబ్లిక్ అని యూజ్ అయ్యే పన? మీరు పోస్టర్ పెట్టినకి మీ పబ్లిసిటీ కోసం అని చెప్పేసి అంత ట్రాఫిక్ జామ్ చేసి ఇంకా అతన్ని అడుగుతున్నారు రిటర్న్ లో. నీకు అవసరం ఏముంది? నువ్వు ఏం చేస్తావు? చేసుకోపో అని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. ఏం సజ్జనాడు సార్, ఎప్పటికైనా కూడా ఊకే ప్రతిసారి ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టు ఆ సిట్ అని కూర్చుంటే కాకుండా కొంచెం ఇటువంటి నిజమైన ఇష్యూలు జరిగినప్పుడు కూడా మీ డ్యూటీ, మీ కర్తవ్యం కూడా గుర్తు తెచ్చుకోండి. ఓన్లీ రాజకీయ పార్టీలకి సపోర్ట్ చేసి కాకుండా మీ కర్తవ్యంగా ఉంటుంది. అంటే మీరు ఎప్పుడైతే డ్యూటీకి ఎక్కిరో అప్పుడు ప్రామిస్ చేసి ఉంటారు కదా, ఆ ప్రామిస్ ని గుర్తు తెచ్చుకొని ఇటువంటి ఇష్యూస్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఓన్లీ ఎంతసేపు రాజకీయ నాయకుల మెప్పు కోసమో, మీ యొక్క పదవుల కోసమో, లేకుంటే మీ యొక్క ప్రమోషన్ల కోసం కాకుండా కొంచెం ప్రజల కోసం కూడా ఆలోచించే పని చేయండి. ఇటువంటి వాళ్ళు రోడ్డు ఇక్కడ నవ్వుపడితే వీళ్ళకి కూడా చర్యలు తీసుకొని వీళ్ళమే కూడా ఎవరో చెప్తావో ఎన్కౌంటర్ చేసి మాత్రమే కాదు సార్. ప్రజెంట్ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది, హైదరాబాద్ లో ఇటువంటి జరుగుతుంటే కూడా లైవ్ లో ఎన్నో ప్రూఫ్స్ ఉన్నా కూడా వాటి మీద యాక్షన్ తీసుకోరు. ఎంతసేపు ఒకటే సిట్టు ఎవరన్నా అంటే వాళ్ళకి రియాక్ట్ అవ్వడు, వీళ్ళకి రియాక్ట్ అవ్వడు. మీ నిజానికి మీ బాధ్యత మర్చిపోయారు మీరు ఆల్రెడీ. నడి రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేసుకుంటా ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి అంటా ఉన్నాడు. ఏం చేస్తావు చేయండి. మీరు అన్నారు కదా ఐబొమ్మ రవి గురించి, ఏం పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు ఎట్లా పెట్టుకుంటా అని చెప్పేసి, తిని కూడా వార్నింగ్ ఇచ్చినట్టే కదా. ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పంటే ట్రాఫిక్ జామ్ చేసుకుంటా. చూద్దాం ఏం చర్యలు తీసుకుంటావు సజ్జనార్ గారు.